మ్యామ్ ఒంటి మీదకి దేవుడొస్తున్నారు అంటారు. ఎక్కువ స్త్రీలకే ఇది జరుగుతుంది. అంటే దేవుడి గుడికెళ్ళినప్పుడు పడుకొని ఇట్లా పొర్లటం, కేకలేయటం కూడా జరుగుతుంది. ఇది సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ అనుకోవాలా? నిజంగానే దేవుడి యొక్క ఆరా మన మీద పడుతుందనుకోవాలా మనం? ఇక్కడ సైకలాజికల్ అండ్ దేవుడు ఆరా ఈ 2 పక్కన పెట్టేస్తే రీసెంట్ ఇన్సిడెంట్ ఆఫ్ సుధా యాక్ట్రెస్ సుధా. ఆ! 'మయూరి సుధా' అని గూడా అంటారు. అవునవును. 'మయూరి' మూవీ హ్మ్. సుధా. ఆమె కాళీ టెంపుల్‌కెళ్ళిండ్రి. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అయిన ఇన్సిడెంట్‌లో ఓకే. ఏమైంది ఆమెకి ఫుల్ పూనకం వచ్చినట్టు అయిపోయింది ఆవిడ. ఆ! ఓకే. ఆమె అంత పెద్ద యాక్ట్రెస్ చదువుకుంది. హ్మ్. అంతా చేసింది. ఆమెకు సడెన్‌గా ఒక ఇలా అన్నమాట. ఆమెకు అన్‌కంట్రోల్ అయిపోయింది హ్మ్. తను. అక్కడ అమ్మవారి పూజలకు గాను, అక్కడ ప్లే చేసే మ్యూజిక్‌కి తనకేమైందో తనకే తెలవకుండా ఊగిపోయింది ఓకే. పూనకంలాగా. ఓకే. తనేం మాట్లాడలేదు. అప్పుడేంటి అంటే అది స్పిరిచ్యువల్ ట్రామా అంటాం మనం. ఏంటి ఓకే. అంటే భక్తిలో ఉంటాం. చాలా అతి అవును మ్యామ్. భక్తిలో ఉంటాం. సడెన్‌గా ఆహ్, మనకిష్టమైంది చూసినా ఓకే. చాలా రోజుల తర్వాత ఎప్పుడో ఎన్నో రోజుల నుంచి నేను ఒక గుడికెళ్ళాలనుకుంటాను. ఆ గుడికి నేను సడెన్‌గా ఎళ్ళినప్పుడు అక్కడున్న వాతావరణాన్ని బేస్ చేసుకొని, నేను హోల్డ్ చేసి పెట్టుకున్న అమ్మవారిని చూడాలి, అక్కడికెళ్ళాలి, నా పూజలు ఆఫర్ చేయాలి అన్న ఒక ఆశతోటి అక్కడికెళ్ళినప్పుడు మనకు కలిగే హై ఏదైతే ఉంటదో ట్రామా, అది చూసి సడెన్‌గా మనకు కంట్రోల్ తప్పేస్తాం. అవును మ్యామ్. అది నంబర్ 1. రెండోది మనకి ఈ పూనకాలవి చూస్తూ ఉంటాం. ఓకే. అది కూడా ఏంటంటే కాన్షియస్‌గా వాళ్ళకి భక్తిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతా ఉంటారనమాట. అతి భక్తిలో ఇన్వాల్వ్ అయిపోయి అదొకటుంటది. రెండోదేంటంటే వాళ్ళకుండే మెంటల్ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో అవును మ్యామ్. ఆడవాళ్ళకి, హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనుకోవచ్చు. ప్రెషర్స్ ఎక్కువుంటాయి ఇళ్ళల్లో. వాళ్ళకి ఏదో ఒక రకమైన ప్రెషర్ ఉంటూనే ఉంటది కదా! అవును. ఫైనాన్షియల్, మెంటల్‌గా, ఫిజికల్‌గా. ఈ ప్రెషర్స్‌నన్నిటిని వాళ్ళు లోపల ఎమోషన్ లోపల పెట్టేసుకొని ఓకే. ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పలేరు. వాటిని డీల్ చేయలేరు. ఇవన్నీ ఏమవుతదంటే ఇవన్నీ ఎమోషనల్‌గా మనకేమైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తాం? అమ్మవారిని తలుచుకుంటాం. అవును మ్యామ్. అవునా? అమ్మ నువ్వే నన్ను ఈ కష్టం నుంచి బయటపెట్టావు. సో, ఇంత బ్యాకప్ అయిపోయి ఇంత హోల్డ్ చేసుకొని ఈ ఎమోషన్స్ అన్నీ హోల్డ్ చేసుకున్నప్పుడు అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు ఆ రకరకాల చప్పుళ్ళకి, ఆ హ్మ్. రకరకాల పూజలకి, ఆ బెల్స్ సౌండ్స్‌కి మనలో ఉన్న ఆ స్పిరిచ్యువల్ ట్రామా అన్నది బయటకొచ్చేస్తది. వచ్చి ఓకే. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది మనకు అర్థం కాక అట్లా పూనకం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అట్లా అని దేవుడు మన మీదకొచ్చేసాడా అని కాదది. దేవుడు రావడము అంటే మరి ఎలాంటి వాళ్ళకొస్తారో ఇప్పటిదాకా అయితే నాకు నిజంగా తెలియదు. అమ్మవారు మన మీదకి రావాలి అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం అవును మ్యామ్. చేసుకొనుండాలి. నిజంగా ఒకవేళ అమ్మవారు మన మీదకొచ్చిందే అనుకోండి, అయితే ఏమవుతది? అమ్మ ఏమి అడగదు హ్మ్. కదా! నాకిది జేపిచ్చండి, అది జేపిచ్చండి అవును. ఏమి ఉండదు.